జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. రోజుకు 2-3 సభలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ గుడివాడ, రేపల్లె, అవనిగడ్డలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కాసేపట్లో జనసేన అధినేత గుడివాడకు చేరుకోనున్నారు. సేనాని ప్రచారంతో గుడివాడ రాజకీయం మారిపోనుంది. ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా సేనాని ప్రచారం నిర్వహించనున్నారు. సేనాని ప్రచారానికి వస్తూ ఉండడంతో కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ప్రచారానికి హాజరు కానున్నారు. గుడివాడ సభ అనంతరం సేనాని బాపట్ల జిల్లా రేపల్లకు చేరుకుంటారు. ఎంపీ అభ్యర్థి బాలశౌరితో పాటు రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్కు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపల్లె సభ అనంతరం పవన్ రాత్రి 7 గంటలకు తిరిగి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటిస్తారు. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. దానికి తోడు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడివాడ, రేపల్లె, అవనిగడ్డ పర్యటనకు సంబంధించి జనసేన అధినేత ఈరోజు ప్రసంగం ఎలా ఉండబోతోంది? మనం చూసినట్లయితే మార్నింగ్ చందు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పర్యటన చేయబోతున్నారు. అదేవిధంగా అవనిగడ్డ, అదేవిధంగా గుంటూరు, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విస్తృత పర్యటన చేయబోతున్నారు. 3 భారీ బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కొడాలి నాని అడ్డాగా ఉన్నటువంటి ఏదైతే గుడివాడ ఉందో, గుడివాడలో ఈ రోజున వెనిగండ్ల రాము తరఫున స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి ఆయన. అదే విధంగా వల్లభనేని బాలశౌరి, ఈయన జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. వీళ్ళు ఇరువురు తరఫున కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే మాత్రం జనసేనాని మాత్రం పూర్తిగా ప్రసంగాన్ని అయితే తన ప్రసంగంలో గుడివాడలో జరిగినటువంటి, అంటే గత కొద్ది కాలంగా కానివ్వండి, గత 15 సంవత్సరాలుగా కూడా ఏదైతే కొడాలి నాని ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అనే దాన్ని పూర్తిగా విశ్లేషణ చేయనున్నారు. అదేవిధంగా బాలశౌరి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎంపీగా గెలిచిన తర్వాత గుడివాడకి ఏం చేశారు, ఇంకా రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు, అదేవిధంగా రాము ఏం చేయబోతున్నారు అనే అంశం పైన పూర్తిగా గుడివాడ ప్రజలకి చెప్పబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ తమ యొక్క అమూల్యమైన ఓట్లన్నింటి కూడా కూటమి అభ్యర్థులకు ఇవ్వాలంటూ కూడా ప్రసంగంలో చెప్పబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం మనం చూసినట్లయితే 5 గంటల సమయం కల్లా రేపల్లి చేరుకుంటారు. రేపల్లిలో భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆయన తరఫున మాట్లాడబోతున్నారు. అదేవిధంగా బాపట్ల ఎంపీ తరఫున కూడా ఆయన ప్రచారం చేసి అక్కడ ఇరువురికి కూడా ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయాలంటూ కూడా ప్రచారం చేయబోతా ఉన్నారు. తదనంతర క్రమంలో మళ్ళా మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మండలి బుద్ధప్రసాద్, ఆయన స్థానికంగా కృష్ణా జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే సీటు కేటాయించినటువంటి జనసేన పార్టీకి ఆ సీట్లో ఆయన స్థానిక గతంలో మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, డిప్యూటీ స్పీకర్గా కూడా చేస్తున్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, ప్రస్తుతం ఇక్కడ జరగనటువంటి అభివృద్ధి ఏంటనేది, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తాము, ఏ పనులని చేయాలనే అంశం పైన, అదేవిధంగా బాలశౌరి ఏదైతే ఇది కూడా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఇక్కడ ఎంపీ అభ్యర్థి కూడా బాలశౌరి కావడంతో అటు బాలశౌరికి సంబంధించి ఇటు మండల బుద్ధప్రసాద్కి సంబంధించి మంచి ఏది ఉంది, చెడు ఏది ఉంది అన్ని విశ్లేషణతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఓటు అభ్యర్థించబోతా ఉన్నారు. అదేవిధంగా అక్కడ రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా స్థానిక సమస్యల పైన, అక్కడ ఏదైతే ఇప్పటివరకు కూడా జన సైనికులు కానివ్వండి, అటు ఇతరులు కానీ చేసినటువంటి పోరాటాల పైన వీటన్నింటినీ కూడా ఆయన విశ్లేషణ చేయబోతా ఉన్నారు. 2 చోట్ల కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అటు గుడివాడ, ఇటు అవనిగడ్డ స్థానిక ఎమ్మెల్యేలు ప్రవర్తన పైన మరియు ఇతర అంశాల పైన పూర్తిగా కూడా ఆయన మాట్లాడబోతా ఉన్నారు. మొత్తం మీద జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పర్యటన అయితే మాత్రం 3 చోట్ల బిజీగా జరపబోతున్నటువంటి షెడ్యూల్ అయితే ఇప్పటికీ ఖరారైంది. ఆయన 11 గంటలకి గుడివాడకి రానున్నారు, 12 గంటలకి సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు.
12 గంటలకి సభ ప్రారంభం కానుంది. సాయంత్రం మాత్రం ఆ అంటే రేపల్లె అవనిగడ్డ 2 చోట్ల ఉంది కాబట్టి 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కూడా ఆయన పూర్తి బిజీ షెడ్యూల్ తో గడపబోతా ఉన్నారు. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాకతోటి అటు గుడివాడ, అవనిగడ్డ, రేపల్లె నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులైతే మాత్రం భారీ జన సమీకరణ అయితే కాబోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఓటు ఏదైతే ఉందో ఓటు కంపల్సరిగా మార్పు రావాలి, ఓటు షేరింగ్ అయితే జరగాలనే అంశాలను అయితే ఆయన పూర్తిగా ఈ అంశాల్లో చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఆయన పర్యటించబోతున్నటువంటి పర్యటనలో భాగంగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే రూట్ మ్యాప్లు అయితే మాత్రం జనసేన పార్టీ కార్యాలయం వారైతే మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎండ తీవ్రత దృష్ట్యా కూడా తమ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈవినింగ్ టైంలో ఎండ పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి మధ్యాహ్నం జరగబోయేటటువంటి గుడివాడ సభలో మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి అక్కడ మజ్జిగ, మంచినీరు, ఇతర అంశాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ, అదేవిధంగా 3 చోట్ల కూడా వృద్ధులకి, వికలాంగులకి, అదేవిధంగా మహిళలకి సపరేట్ గ్యాలరీలు ఇలా ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియలో మాత్రం జనసేన మాత్రం చాలా స్పీడ్ గా ఉందని కూడా చెప్పాలి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటన పూర్తిగా 3 చోట్ల కూడా ఈ రోజు ఖరారు కానుంది. రైట్ సాన్సేలో, థ్యాంక్ యూ.